అందరికీ నమస్తే. జగిత్యాల మాజీ మంత్రి, జగిత్యాల నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ కోట జీవన్ రెడ్డి గారు, పెద్ద మనిషి, మీకు తెలుసు. వివాదాస్పదం ఏం కాదు, వివాద రహితుడు. కాకపోతే అప్పుడప్పుడు వివాదాల పరిస్థితులు లాగుతూ ఉంటాయి ఆయనను. ఇక ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాలు కాదు, ఆయన చుట్టూ కొంతమంది వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే, ఇప్పుడు మొత్తం 8 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మీకు అందరికీ తెలుసు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ కోట, కరీంనగర్ టీచర్స్, వరంగల్ టీచర్స్, ఇంకొక 5 ఎమ్మెల్యే కోట. 5 ఒకటి ఎంఐఎం పోతుంది, ఒకటి బీఆర్ఎస్ పోతాయి, ఇంక 3 కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేల ఓట్లేసేది ఎమ్మెల్యేలు కాబట్టి. సరే, ఇక్కడ ఏమైందంటే, జీవన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు స్టార్ట్ చేసిండు. ఏంది ప్రయత్నాలు అంటే, జీవన్ రెడ్డి ఇప్పుడు ఓడించాలి కరీంనగర్లో, అవసరమైతే ఓడించాలి జీవన్ రెడ్డిని. ఎందుకంటే జీవన్ రెడ్డి గెలిస్తే ఇప్పుడు జగిత్యాల్లో ఇంకొక పవర్ పాయింట్ తయారవుతుంది. ఆల్రెడీ చాలా ఇష్టంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని జాయిన్ చేసుకున్నాడు. సేమ్ టైం డాక్టర్ సంజయ్ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళని కలిసినప్పుడల్లా ఇదే అడుగుతున్నాడంట, జీవన్ రెడ్డికి అసలు ఏ టికెట్ ఇవ్వద్దు, జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వద్దు, జీవన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే తలనొప్పి అయిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ నేను మొత్తం కాంగ్రెస్ హ్యాండిల్ చేస్తున్నా, జీవన్ రెడ్డి టికెట్ ఇవ్వద్దు అనేది ఆయన డిమాండ్. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆ కాంట్రాక్ట్ పైసలు, ఆయన వాళ్ళ కుటుంబం, అదంతా వేరు. ఆ డిమాండ్తో పాటు ఇదొక డిమాండ్. ఆయన పార్టీలో చేరిన తర్వాత వచ్చిన డిమాండ్ ఏంది, జీవన్ రెడ్డిని హైలైట్ చేయొద్దు. జీవన్ రెడ్డిని చెప్తే జగిత్యాలలో పార్టీ రెండు ముక్కలుగా అట్లే ఉంటుంది. 2 భాగాలు అయింది, ఆల్రెడీ 2 భాగాలు అవుతుంది. కాంగ్రెస్ 2 భాగాలు అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే నేను జాయిన్ అయినా కాబట్టి ఇంకా జీవన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనేది డాక్టర్ సంజయ్ వాళ్ళని కొడుతూ ఉన్నాడు. అదంతా నడుస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే, నేను జాయిన్ చేసుకున్న ఎమ్మెల్యేను జీవన్ రెడ్డి ఆయన మీద ఫైట్ చేస్తాడా? ఎందుకంటే చాలాసార్లు గొడవైంది జగిత్యాల, మీకు తెలుసు కదా ఎంత పెద్ద గొడవైందో. ఏకంగా మర్డర్ దాకా పోయింది. జీవన్ రెడ్డి వాళ్ళ అనుచరుడు ఆ మధ్య ఒక పెద్ద మనిషిని చంపారు కదా, చంపినాక కూడా ఆయన ధర్నా చేసిండు ఆయన కార్యకర్తలతో కలిసి కూర్చొని. రేవంత్ రెడ్డికి మీద గుస్సా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి చాలా గ్యాప్ ఉంది, మామూలు గ్యాప్ కాదు, చాలా విపరీతమైన గ్యాప్ ఉంది. ఎందుకంటే డాక్టర్ సంజయ్ని చేర్చుకున్నప్పుడు కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పలేదు అనేది జీవన్ రెడ్డి మాట. అయితే జీవన్ రెడ్డి ఏంటంటే, కొద్దిగా ఓల్డ్ స్టైల్ పాలిటిక్స్ ఉంటాయి జీవన్ రెడ్డి దగ్గర. ఏదున్నా మనసులో దాపెట్టుకొని కుట్ర కుతంత్రం చేసి మనిషి కాదు, ఓపెన్గా ఉంటాడు జీవన్ రెడ్డి. పాతకాలం పెద్ద మనుషులు ఉండరా, పెద్ద మనుషులు ఏముంటుంది, కోపం వస్తే ఓ దెబ్బేస్తాడు, కోపం వస్తే ఒక గట్టిగా ఓ మాట మాట్లాడతాడు, అయిపోతుంది ఆడికి. జీవన్ రెడ్డి స్టైల్ అది. కానీ ఇతరులు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. జీవన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జీవన్ రెడ్డి సంజయ్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. జీవన్ రెడ్డి మొన్న కూడా రీసెంట్గా కూడా ఏదో వేదిక మీద ఎమ్మెల్యేని పిలిచారని ఈయన అలిగిపోతుంటే మళ్ళీ పట్టుకొచ్చారు. రీసెంట్గా ఒక 20 days అయింటుంది బహుశా. జీవన్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ నడుస్తుంది. మరి ఎందుకు అని అంటే, జీవన్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ అంతా కొట్టాడిందే డాక్టర్ సంజయ్ మీద. అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండే, మొన్న ఎలక్షన్స్ అప్పుడు జీవన్ రెడ్డి పోటీ చేసిండు, ఆయన మీదే కొట్లాడే. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలంటే కొద్దిగా మనసు ఒప్పుకోదు అంత ఈజీగా. ప్లస్ ఆయన కాంగ్రెస్ మీద గెలిచిండు, కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టిండు డాక్టర్ సంజయ్, అప్పుడు బీఆర్ఎస్లో ఉండి అన్నీ చేసిండు. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలనేది ఒక పెద్ద మనిషి తరీక్ అట్లే ఉంటుంది కాబట్టి ఆయనకు జీవన్ రెడ్డి అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఏంది కొట్లాట పంచాయతీ ఏంటంటే, జీవన్ రెడ్డి నాకు గ్రాడ్యుయేట్ కోట వద్దు. గ్రాడ్యుయేట్ కోట లాస్ట్ టైం గెలిచిండు కదా, లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ కోట చాలా కష్టకాలంలో కాంగ్రెస్ ఏడుంది, కాంగ్రెస్ ఇంకా లేదు అయిపోయింది అనుకుంటున్న టైంలో గ్రాడ్యుయేట్ కోట నుంచి ఎమ్మెల్సీగా గెలిచిండు జీవన్ రెడ్డి. మరి 2018 ఇదంతా జరిగింది కూడా 2019లో ఎలక్షన్ జరిగింది, అప్పుడు గెలిచిండు, కష్టకాలంలో గెలిచిండు. కానీ ఇప్పుడేంది, అధికారంలో ఉన్నా కాబట్టి నాకు ఎమ్మెల్యే కోట అయ్యండి, ఈ గ్రాడ్యుయేట్ కోట నాకు వద్దు అనేది జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. డాక్టర్ సంజయ్ ఏమో ఏబీ ఇవ్వద్దు అంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి అండ్ సోకాళ్ళు రేవంత్ రెడ్డి టీం అంతా కూడా లేదు నాకు గ్రాడ్యుయేట్ కోట ఇద్దాం, గ్రాడ్యుయేట్ కోటని ఇవ్వాలి. అధిష్టానం పేరు చెప్పి మరి ఆ అధిష్టానం అదే ఏమన్నది, అధిష్టానం అదే చెప్తున్నారు, ఈయన గ్రాడ్యుయేట్ కోటనే ఇవ్వాలి. జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ కోటాలో పెట్టి ఆ గ్రాడ్యుయేట్ కోటాల గ్రాడ్యుయేట్ కోట అంతా ఇప్పుడు కాస్ట్లీ ఎలక్షన్. ఇప్పుడు ఎందుకు కాస్ట్లీ ఎలక్షన్ అంటే, ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది అభ్యర్థిని, డబ్బులు అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు జీవన్ రెడ్డి దగ్గర ఏముంటుంది, కాంగ్రెస్ అధికార పార్టీ డబ్బులు పెడితే గెలవాలి, లేకపోతే గెలవదు. పోయినసారి అంటే సింపతి మీద గెలిచింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయలేదని వీళ్ళంతా ఏగులేపి కూర్చున్నారు కదా, అప్పుడు జరిగిన ఎలక్షన్ అది. కాబట్టి అప్పుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు కదా, కాంగ్రెస్కు డబ్బులు పెట్టాలంటే జీవన్ రెడ్డి పెట్టలేడు, ఆయనతో పైసలు లేవు కాబట్టి అధిష్టానం పెట్టాలి.
కాంగ్రెస్ అధిష్టానం అంటే వీళ్ళే రాష్ట్రం. కానీ జీవన్ రెడ్డిని ఓడించాలనుకున్న వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది. జీవన్ రెడ్డిని ఓడించాలనుకున్న వాళ్ళకు జీవన్ రెడ్డిని రింగులోకి దింపితే జీవన్ రెడ్డిని 0 చేయొచ్చు. ఆ గ్రాడ్యుయేట్ కోటా ఎలక్షన్స్లో కనుక ఓడిపిస్తే ఆయనను 0 చేయొచ్చు. ప్లస్ ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో చూసినాం కదా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిపోయినారు, అవతల పార్టీ వాళ్ళు గెలిచారు. అవతల పార్టీ గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి అని పెద్ద చర్చ హైకమాండ్ దాకా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా జీవన్ రెడ్డిని 0 చేయనికే అవతల పార్టీతో చిన్న ములాఖత్ అయింది అనుకో, జీవన్ రెడ్డి 0 అయిపోతాడు. రేపటి నుంచి ఆ డాక్టర్ సంజయ్ మీద కొట్టడానికి కూడా ఉండదు. ఏంటంటే ఓడిపోయిన పోవాయని పక్కన కూర్చోబెట్టచ్చు. అట్లాంటి ప్లాన్ ఒకటి నడుస్తుంది. కానీ జీవన్ రెడ్డి ఏమడుతున్నాడు, నాకు గ్రాడ్యుయేట్ కూడా వద్దు, మీరు ఎవరికైనా ఇచ్చుకొని నాకు సంబంధం లేదు, నాకు ఎమ్మెల్యే కోటా కావాలి. 3 సీట్లు వస్తాయి కాంగ్రెస్కు ఎమ్మెల్యే కోటాల. 5 ఉన్నాయి, ఒకటి బీఆర్ఎస్కి పోతుంది, ఒకటి ఎంఐఎంకి పోతుంది, ఇంకా 3 కాంగ్రెస్కి వస్తాయి. నాకు ఎమ్మెల్యే కోటా ఇవ్వండి, నేను ఇంత పెద్ద మనిషిని, నేను ఇప్పుడు ఎలక్షన్స్లో పోయి కొట్లాడాలన్నా, ఎమ్మెల్యే కోటా అయితే ఈజీ, వీళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఓటేసేస్తారు, గెలిచిపోతారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఈ పార్టీ సీనియర్ల మరి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ దగ్గర పోతాడు, శ్రీధర్ బాబుని కలుస్తాడు, లేకపోతే దామోదర రాజసింహను కలుస్తాడు, బట్టి విక్రమార్కను కలుస్తాడు. నాకు అవకాశం ఇవ్వండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా ఎమ్మెల్సీగా కష్టకాలంలో గెలిచిన, కాబట్టి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి అని ఆయన వీళ్ళందరూ చుట్టూ తిరిగి లాబింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, వీళ్ళందరూ మళ్ళీ రేవంత్ రెడ్డిని ఒప్పించి గ్రాడ్యుయేట్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి ఎమ్మెల్యే కూడా ఇస్తారా జీవన్ రెడ్డికి, లేకపోతే జీవన్ రెడ్డి మీద పగతో ఉన్నాడు రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా మాట్లాడాను కొన్నిసార్లు. అసలు ఎవరు వీళ్ళందరూ, అధిష్టానం ఏం చెప్పింది, ఎమ్మెల్యేలు ఎట్లా చేర్చుకున్నారు పార్టీలా, వేరే పార్టీ ఎమ్మెల్యేని చేసుకోవద్దని హైకమాండ్ చెప్పింది కదా, షెడ్యూల్ 10లో మార్పులు చేస్తాం అని మనం మేనిఫెస్టోలో పెట్టినాం కదా లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు. మనం మేనిఫెస్టోలో పెట్టింది మనమే దాని గీత దాడితే ఎట్లా, మీరు రాహుల్ గాంధీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని ఏకంగా రేవంత్ రెడ్డి మీద ఫైర్ చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి లోపల ఇదంతా నడిపిస్తున్నాడు. జీవన్ రెడ్డిని 0 చేయనికే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సీనియర్లు అందరూ కలిసి జీవన్ రెడ్డికి ఇప్పిస్తారో తెలియదు, కానీ జీవన్ రెడ్డి మాత్రం ఆయన భవిష్యత్తు ఏందో ఇప్పుడు తేలనికి ఒక పాయింట్ వచ్చింది, ఒక పాయింట్ దొరికింది. ఈ పాయింట్లో జీవన్ రెడ్డి కనుక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అయితే మళ్ళీ ఒక 6 years ఎమ్మెల్సీగా ఉంటాడు. అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేస్తాడో చేయడో తర్వాత విషయం, ఆయన వయసు కూడా మీద పడుతుంది. కానీ ఎమ్మెల్యే సర్దుకుపోయే పరిస్థితిలో కూడా లేడు. ఎమ్మెల్యే కూడా ఎన్ని రోజులు ఎన్ని ఫైట్లు అవుతున్నాయి, జగిత్యాలనే కదా ఎక్కువ ఫైట్లు అయింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకుంటాడా, జీవన్ రెడ్డి పంతం తగ్గించుకుంటాడా, ఎవరి పంతం నెగ్గుతో తెలియదు. కానీ జీవన్ రెడ్డి టార్గెట్గా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నది మాత్రం నిజం. అవసరమైతే రేవంత్ రెడ్డి మీకు వేరే అవకాశం ఇస్తా, జీవన్ రెడ్డి విషయంలో మాట్లాడదని చెప్తే కూడా వీళ్ళెవరు మాట్లాడరు కూడా. అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. జీవన్ రెడ్డి ఏమో వీళ్ళని నమ్ముకునే రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ జీవన్ రెడ్డి టార్గెట్గా రేవంత్ రెడ్డి పాలిటిక్స్ చేస్తున్నది మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.